హలో నమస్తే. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారనమాట. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్తే ఏంటి, చాలా దేశాలు తిరుగుతున్నారు కదా. బహుశా ఏ ప్రధానమంత్రి కూడా ఇన్ని దేశాలు తిరగలేదు, అన్ని దేశాలు తిరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్తే ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. ఈ ఇజ్రాయెల్కి ఈ ట్రిప్కి ఒక సంబంధం ఉంది, అదే ఎప్స్టీన్ సంబంధం. ఏంటి ఎప్స్టీన్ సంబంధం? అనిల్ అంబానీ ఎప్స్టీను మాట్లాడుకుంది, ఈమెయిల్లో మెయిల్స్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ వెళ్ళిన దేశంకి సంబంధించిన విజిట్ గురించే మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు తగిలారు నరేంద్ర మోడీ గారిని. ఏమని? నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు, గతంలో జరిగినటువంటి కాంటెక్స్ట్ని మొత్తం కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి అని వీళ్ళు గుర్తు చేస్తున్నారు కావాలి. ఏంటి? ఇండియా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి షాకింగ్ ఎలిగేషన్స్. అదే హర్దీప్ సింగ్ పూరి గారు పేరు ఎప్స్టీన్ యొక్క ఫైల్లో వచ్చింది. బీజేపీ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారి పేరు డైరెక్ట్గా వచ్చింది. అనిల్ అంబానీ గారు డైరెక్ట్గా మెయిల్ పెట్టారు. మోడీ గారికి సంబంధం లేదు, యాక్చువల్గా ఆయన మెయిల్ పెట్టడానికి నేను చేయలేదు, బట్ అనిల్ అంబానీ రిఫర్ చేశాడు. ఇదిగో మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్తున్నాడు అని, దాని గురించి. అది సింపుల్ లింక్ అనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా గొడవ జరుగుతుంది. ఓకే, మోడీ గారు పిఎం అయిన తర్వాత 2016 ఆ టైంలో ఈ యొక్క హర్దీప్ సింగ్ పూరి జెఫ్రీ ఎప్స్టీన్తో మెయిల్ పెట్టినట్టు 2016లోనే వచ్చింది. తర్వాత ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, బిజినెస్ సర్కిల్స్ వీళ్ళందరూ కూడా ఎప్స్టీన్, అనిల్ అంబానీ, యాక్చువల్గా ఇది ముఖేష్ అంబానీ కాదు, అనిల్ అంబానీ అనుకుంటా. ఒక అంబానీ హ్యాడ్ డైరెక్ట్ కనెక్షన్స్ విత్ ఎప్స్టీన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే దాంట్లో రాశారేమని, నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వస్తున్నారు, అప్కమింగ్ విజిట్ టు ఇజ్రాయెల్ అండ్ యుఎస్, ఈ రెండు మెన్షన్ చేశారు. కాబట్టి ఇది ఈ యొక్క ట్రిప్ని, ఇలాంటి ట్రిప్స్ని అరేంజ్ చేసింది ఎప్స్టీన్ అనేటువంటి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంది. ఏమన్నారంటే ఇది షేమ్ఫుల్ థింగ్. ఇది ఒక ఎప్స్టీన్ లాంటి వ్యక్తి ఏ దేశంతో అయితే అరేంజ్మెంట్ చేశాడో ఆ దేశం వెళ్ళాడు మోడీ గారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పొద్దున ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. ఏమన్నారు? ఇది సిగ్జేట్, ఇది మీరు డైరెక్ట్గా ఇజ్రాయెల్ వెళ్ళలేరా, ఇజ్రాయెల్ ఎప్స్టీన్ అనే వ్యక్తి మధ్యలో ఇంటర్ఫియర్ అయితే వెళ్తారా అని కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి ఆరోపణ. అది నాకు అర్థమైంది. ఓకే, ఇంకా ఏంటి, ఇండియా యుఎస్ మధ్య సీక్రెట్ ఏంటి, ఎందుకు మధ్యలో ఎప్స్టీన్ ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది? ఇతనికి ఇప్పుడు గతంలో చాలామంది ఎప్స్టీన్ అనేవాడు లేనప్పుడు కూడా మనోళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళొచ్చారు కదా, ప్రతి ప్రధానమంత్రి వెళ్ళొస్తారు కదా వేరే దేశాలకి. ఇతని యొక్క ప్రస్తావన ఏంటి? ఎప్స్టీన్ మా ప్రస్తావన మధ్యలో వాట్ ఈస్ దట్ న్యూ సీక్రెట్ అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి అడిగింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. వాట్ ఈస్ ద న్యూ సీక్రెట్ అని. ఓకే, ఇంకా డిఫెన్సు, టెక్నాలజీ, పొలిటికల్ టైస్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్తో పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ ప్రౌడ్గా ఉంది, గతంలో కూడా ఇట్లాంటి చేశారు, అది ఓకే. కానీ ప్యూర్గా స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్, దేశాల మధ్య ఫ్రెండ్షిప్ అయితే పర్లేదు, కానీ ఇలా థర్డ్ పార్టీ నుంచి వచ్చిన ఫ్రెండ్షిప్ ఏంటి? వై దిస్ క్వశ్చనబుల్ ఇంటర్మీడియరీస్? ఎందుకు ఒక థర్డ్ పర్సన్ ఇజ్రాయెల్ భారతదేశం మధ్య ఒక మెయిల్ పెట్టాల్సి వచ్చింది అనేది పవన్ ఖేరా అనే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగిన ప్రశ్నలో మీకు చెప్తాను. ఓకే, పవన్ ఖేరా. ఓకే, ఇంకా జూలై 2017 మోడీ గారు ఫస్ట్ ఇజ్రాయెల్ వెళ్ళారట.
అప్పుడు అఫీషియల్ ఏమన్నారు, నో ఇండియన్ పిఎం హ్యాడ్ విజిటెడ్ ఇజ్రాయెల్ బిఫోర్ ఇన్ అన్ అఫీషియల్ కెపాసిటీ. 2017 ముందు ఎవరు వెళ్ళలేదా? ఐ థింక్ ఫస్ట్ టైం మోడీ గారే వెళ్ళారట అఫీషియల్గా ఇజ్రాయెల్కి అని అకార్డింగ్ టు దిస్ ఐ హ్యావ్ టు క్రాస్ చెక్. ఎందుకంటే అదేంటి 2017లోపు ఎవరు వెళ్ళలేదు, అంతకుముందు చాలామంది వెళ్ళి ఉండొచ్చు కదా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. నాకు కరెక్ట్గా తెలీదు, ఇది ఇక్కడ ఒక ఆర్టికల్ చదువుతూ చెప్తున్నాను, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 2017 ముందు అంతకుముందు ఎవరైనా వెళ్ళారా, మోడీ గారు ఫస్ట్ అనేది. బట్ ఏదైనా సరే ఎప్స్టీన్ అనే వ్యక్తి, అతను ఒక కాంట్రవర్షియల్ టాపిక్, సెక్స్ ట్రాఫికింగ్, సెక్స్ అఫెండర్, 16 years లెస్ దెన్ 16 years అమ్మాయిలతో కూడా కంట్రవర్సీ ఇరుక్కున్నటువంటి వ్యక్తి పేరు వచ్చింది కాబట్టి మీరు ఆలోచించాల్సింది కదా, కనీసం వేరే రూట్లోనైనా ఎల్లుండాల్సింది కదా అని వీళ్ళు చేసేటువంటి ఆరోపణ. ఓకే, మోడీ గారు ఇజ్రాయెల్ ప్లాన్స్, హూ స్పెసిఫికలీ ఇన్ఫార్మ్డ్ ఎప్స్టీన్ అబౌట్ మోడీస్ ఇజ్రాయెల్ ప్లాన్స్. ఓకే, ఎప్స్టీన్కి స్పెసిఫికల్గా మోడీ ఇజ్రాయెల్ వెళ్తున్న విషయం ఎవరు చెప్పారు? మెయిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కదా, అంబానీ ప్లస్ వాళ్ళు. ఓకే, ఏందో ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, వీళ్ళు కూడా కొన్నిసార్లు ఏమడుగుతున్నారు, ఎవరు చెప్పారు అని అడుగుతారు. ఎవరు చెప్పేది ఏందైనా అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, వన్ అంబానీ, రైట్? ఐ థింక్ అనిల్ అంబానీ హీ మెయిల్ కదా అబౌట్ దిస్ వన్. ఓకే, పాసిబుల్ ఎంబ్రాస్మెంట్ ఇండియా బిల్డ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్. ఇది చాలా హై ఎండ్ ఇంగ్లీష్ వాడాడు. పాసిబుల్ ఎంబ్రాస్మెంట్ కాంప్రమైజ్ ఆఫ్ ఇండియా బిల్డ్స్ కీ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్. దీంట్లో పెద్ద పాయింట్ ఏం లేదు. వీడియో డిస్కస్ సెవరల్ అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అబౌట్ ఇండియాస్ ties that are usually ignored, hidden. Torches ungrabbed angles, US, Israel, India, or fake AI generated channels like Ravish Kumar encourage watching. Okay, that's another ఆర్టికల్ ఏదేదో రాశాడు. బట్ సింపుల్గా నేనేంటంటే, నరేంద్ర మోడీ గారు వెళ్ళారు ఇజ్రాయెల్లో, కొన్ని ప్రాజెక్టులు అవన్నీ కూడా అగ్రిమెంట్ పెట్టుకొని రావాలని కోరుకుందాం. ఓకే, దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఇది కంట్రవర్సీ ఎందుకు వెళ్ళిందంటే ఆయన ఇజ్రాయెల్ వెళ్ళాడని చెప్పేసి కేవలం ఆ ఒక్క పాయింట్ ద్వారానే, ఎప్సిన్ అనే పాయింట్ ద్వారా. అదర్వైజ్ స్ట్రాటజిక్ టైఅప్స్ మన భారతదేశంకి ఎప్పుడు కావాలన్నా వాళ్ళు మద్దతు ఇస్తారు, వాళ్ళకి ఏం కావాలన్నా ఇండియా మద్దతు ఇస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ ప్లస్ ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి. మీకు అనుమానం రావచ్చు, ఎందుకు ఇజ్రాయెల్ ఇండియాకి సంబంధాలు అని అంటే, జూస్ అండ్ హిందూస్ రిలేషన్షిప్స్ ఆల్వేస్ విల్ బీ స్ట్రాంగర్. దిస్ ఆర్ డబుల్ ఎడ్జ్డ్ కంట్రీ. అది డబుల్ ఎడ్జ్డ్ కంట్రీ ఎందుకంటే హిందువులు ఇష్టపడతారు, క్రిస్టియన్స్ ఇష్టపడతారు, ముస్లిమ్స్ ఇష్టపడతారు. ముస్లిమ్స్ పాలస్తీన్ ముస్లిమ్స్కి, ఓకే, క్రిస్టియన్స్ ఇష్టపడతారు, హిందువులు ఇష్టపడతారు ఇజ్రాయెల్ ఇండియా టైప్స్ని. ఓకే, ఎందుకంటే హిందువులు ఏమంటారంటే, జూస్ మా వాళ్ళు, మా క్రీడ్ అనుకుంటారు. ఉన్నారు కదా ఆర్య హిందువులు, వాళ్ళు ఇండో యూరోపియన్ నేషన్ నుంచి వచ్చింది. ఓకే, క్రిస్టియన్స్ ఏమో బైబిల్కి సంబంధించి. దెర్ ఇస్ అ స్పెషల్ విత్ ఇజ్రాయెల్, స్పెషల్ రిలేషన్షిప్. థ్యాంక్ యూ, నమస్కారం.